ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. అమెరికాలో మంచు తుఫాను తీవ్ర రూపం దాల్చింది. ఈశాన్య ప్రాంతాల్లో భారీ హిమపాతం కారణంగా లక్షలాది మంది ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. మంచు తుఫాను బలమైన గాలుల దృష్ట్యా పలు రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితి విధించారు. న్యూయార్క్లోని లాంగ్ ఐలాండ్ మాక్ ఆర్థర్ విమానాశ్రయంలో సోమవారం ఉదయం నాటికి 57 సెంటీమీటర్ల మంచు కురిసినట్లు అధికారులు వెల్లడించారు. మంచు తుఫాను హెచ్చరికలతో లక్షలాది మంది ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. మంచు తుఫాను తీవ్రత దృష్ట్యా విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు విమానయాన సంస్థలు ముందుగా ప్రకటించాయి. హిమపాతం కారణంగా పలు రాష్ట్రాల్లో రైలు, బస్సు సేవలకు కూడా అంతరాయం ఏర్పడింది. మంచు తుఫాను కారణంగా పలుచోట్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఫలితంగా లక్షలాది ఇళ్లు, వ్యాపార సముదాయాలు అంధకారంలో చిక్కుకుపోయాయి. ప్రజలెవరూ బయటికి రావద్దని, అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అమెరికాను శీతాకాల తుపాను అతలాకుతలం చేస్తోంది. భారీ హిమపాతం కారణంగా అనేక రాష్ట్రాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈశాన్య ప్రాంత రాష్ట్రాలను భీకర చలిగాలులు వణికిస్తున్నాయి. న్యూయార్క్ నుంచి మసాచ్యూసెట్స్ వరకు సోమవారం తెల్లవారుజామున గంటకు 5 నుంచి 7 సెంటీమీటర్ల చొప్పున మంచు కురిసింది. కొన్ని ప్రాంతాల్లో 30 సెంటీమీటర్ల మంచు పడింది. న్యూయార్క్లోని లాంగ్ ఐలాండ్ మాక్ ఆర్థర్ విమానాశ్రయంలో సోమవారం ఉదయం నాటికి 57 సెంటీమీటర్ల మంచు కురిసినట్లు అధికారులు వెల్లడించారు. కనెక్టికట్లోని న్యూ లండన్, రోడ్ ఐలాండ్లోని నార్త్ కింగ్స్ టౌన్లో 43 సెంటీమీటర్ల చొప్పున హిమపాతం సంభవించింది. మంచు తుపాను హెచ్చరికలతో లక్షలాది మంది ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. పలు రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితి విధించారు. మంచు తుపాను తీవ్రత దృష్ట్యా విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు విమానయాన సంస్థలు ముందుగా ప్రకటించాయి. శనివారం నుంచి ఇప్పటి వరకు 10,000 కంటే ఎక్కువ విమాన సర్వీసులు రద్దయినట్లు విమానాల ట్రాకింగ్ సర్వీస్ ఫ్లైట్ అవేర్ పేర్కొంది. ఇందులో ఒక్క సోమవారమే 5,000 కంటే ఎక్కువ రద్దయ్యాయని తెలిపింది. న్యూయార్క్లోని జేఎఫ్కే, లగ్వార్డియా విమానాశ్రయాలు, బోస్టన్ లోగాన్, నెవార్క్ లిబర్టీ నుంచి రాకపోకలు సాగించాల్సినవే ఎక్కువ ఉన్నట్లు వెల్లడించింది. హిమపాతం కారణంగా పలు రాష్ట్రాల్లో రైలు, బస్సు సేవలకు కూడా అంతరాయం ఏర్పడింది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రయాణాలు అసాధ్యమని జాతీయ వాతావరణ సేవల విభాగం తెలిపింది. న్యూయార్క్ నగరంలో అత్యవసరం కాని ప్రయాణాలను నిషేధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అటు మంచు తుపాను కారణంగా పలుచోట్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఫలితంగా లక్షలాది ఇళ్లు, వ్యాపార సముదాయాలు అంధకారంలో చిక్కుకుపోయాయి. విద్యుత్ సేవలను పునరుద్ధరించేందుకు సిబ్బంది రంగంలో దిగినట్లు అధికారులు తెలిపారు. వాతావరణం అనుకూలించే వరకు ప్రజలెవరూ కూడా బయటికి రావద్దని, అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.